మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి స్వామీజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం స్వామీజీ. జై గురుదేవ్. స్వామీజీ, సృష్టి అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే మనకిప్పుడున్న దేవుళ్ళందరూ కూడా సృష్టికి మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళే సృష్టి స్థితి లయకారకులు అంటాము. కానీ వీరికన్నా ముందర మళ్ళీ శక్తి ఉంది అని చెప్పి ఆవిడ ద్వారానే ఈ సృష్టి అంటాము. అసలు ఏంటి ఇది? ఎక్కడో ఏదో ఒక కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దానికి ఒక క్లారిటీ ఇవ్వండి స్వామీజీ. ఓం యస్యాద్ విరత వక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రయే. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదా చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫురభూషణ రత్నరోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త విభక్త నిజ ప్రభావ భావాడంబర వీధి విస్తృత విహారి మమ్మెల్లరున్ కృపచూడుము భారతి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. ఓంకార పంజరసుఖీం ఉపనిషదుద్యానవనకేలి కలకంఠీం ఆగమన విపిన మయూరీం అంతర్విభావయే గౌరీ. మా గురుదేవులైనటువంటి మహంతి హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనసులో స్మరించుకొని ఐ డ్రీమ్ టీవీ వీక్షకులందరికీ శుభములు సదా కలగాలని ఆకాంక్షిస్తూ మాత అడిగిన ప్రశ్న, ఈ సృష్టి ఎలా మొదలైంది? మనకందరికీ సాధారణంగా బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు ప్రొటెక్ట్ చేస్తాడు, శివుడు లయం చేస్తాడు అని మనం అనుకుంటే ఇంగ్లీష్ వాళ్ళు ఆ ముగ్గురిని కలిపి గాడ్ అని పిలుచుకుంటున్నారు. జనరైజేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్, జిఓడి డాగ్ అని. సో ఏదో ఒక రూపులో మన వెనకల ఒకళ్ళు ఉన్నారు అనేది మానవ సనాతన ధర్మంలో ఒక పాయింట్గా ఉంది. కానీ మన సనాతన భారతీయ ధర్మం ఏం చెప్తుందంటే నిరాకార బ్రహ్మం ఎప్పటికీ నిత్యంగా ఉండేది. నిత్యము కానిదంతా మార్పు చెందుతూ ఉంటుంది. జగత్తు అంటారు, జన్మించి గతించేది అన్న అర్థం, ఆ అర్థంలో వస్తుంది. సో ఈ జగత్తు పుట్టుకలు జరిగిపోతానే ఉంటాయి, మళ్ళీ వస్తానే ఉంటాయి. అదే బ్రహ్మ చేసే పని. మరి బ్రహ్మని ఎవడు పుట్టించాడు అనే పాయింట్ వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు మనం చెప్పే ఈ నిరాకార పరబ్రహ్మ నిత్యం సత్యం ఏదైతే ఉందో అది. సత్యము భూతము అనే రెండు పదాలు వాడతాం. భూతం అన్నా సత్యమే, సత్యం అన్నా సత్యమే. మరి సత్యం వద్ద సత్యం బ్రూయాత్, శుభం బ్రూయాత్ రెండు మాటలు అంటాం. ఎందుకంటే వ్యావహారిక నిజం ఒకటి, నిత్యము మారని నిజం ఒకటి. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పాక్షిక సత్యం, అది నిజమే. కానీ పూర్తి సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. మన భూమి తిరగడంతో రాత్రి పగలు మనకు ఏర్పడి ఆయన ఏదో పొడుస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని అనుకుంటాం. కానీ అది తాత్కాలికంగా నిజమే. ప్రతిరోజు సూర్యుడు పుడుతున్నాడు, ప్రతిరోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. దాని వెనకల అసలైన నిత్యం సత్యం అనేది ఏదంటే ఆయన నిత్యము వెలుగొందుతూనే ఉన్నాడు. ఈ గ్రహాలు తిరగడం మూలంగా ఈ మార్పులు జరుగుతాయి. సో అట్లాగానే ఈ మూడు తాత్కాలిక సత్యమైతే దీని వెనకల నిత్య సత్యమైనటువంటి పరబ్రహ్మం ఒకటి ఉంది అని అంటాం. ఏ సృష్టి లేని ఒక కాలమందు ఆయనలో ఒక్క సంకల్పం పుట్టింది. నేను అనేకమగుదును కాక ఏకానేకో హమస్మి అని ఒక్క సంకల్పం అనుకున్నప్పుడు ఈ కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా తయారైనారు. అటువంటి కోటాను కోట్ల బ్రహ్మాండాలలో ఒక్క బ్రహ్మాండం మనం చెప్పబడే ఇంగ్లీష్ వాడు చెప్పే మిల్కీ వే గెలాక్సీ. ఆ బ్రహ్మాండంలో ఒక సూర్యుడు, ఆ సూర్యుడు చుట్టూ నవగ్రహాలు,
లివింగ్ పాయింట్ ఏరియా అని చెప్పేసి సైంటిస్టులు చెప్తాడు. సూర్యుడికి భూమికి ఇంత 150 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే జీవానికి ప్రారంభమని సైన్స్ ఉంటుంది. అవును. కానీ మన వాళ్ళు ప్రతి బ్రహ్మాండంలోనూ ఒక్కొక్క సూర్యుడు అన్నీ ఉన్నాడు. అంటే దేవతలు దేవుళ్ళు కూడా ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్కరు, మనం ఎలా అయితే జన్మలు తీసుకుంటామో వాళ్ళ అలా అవతారాలు మళ్ళీ సేమ్ అక్కడ స్వర్గలోకాలు, ఇంద్రలోకాలు, వరుణలోకాలు, అన్ని లోకాలు, అన్ని 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 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇప్పుడు మనమిద్దరు ఇక్కడ ఎట్లా ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో ఇంకో లోకంలో కూడా అక్కడే ఉన్నాం. ఇప్పుడు స్వామీజీ మనకు యుగాంతం వచ్చి ఒక యుగం అంతమైపోయి ఇంకో యుగంలోకి వెళ్తామంటారు. అప్పుడు కంప్లీట్ గా ఇప్పుడున్నదంతా పోయి కొత్తగా ఇంకొకటి వస్తుంది అని. యుగాంతంలో వచ్చేది తాత్కాలిక ప్రళయము అంటారు. మొత్తం మన సృష్టి అంతా పూర్వీకులు కాలాన్ని ఎంత దూరం తీసుకెళ్లారు, కాలాన్ని ఎంత సూక్ష్మ విభజన చేసినారో అర్థం చేసుకుంటే, కాలము అనేది ఎప్పుడు పుట్టింది? కాలము నిరంతర ప్రవాహం. మనమేదో భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము అనుకుంటున్నాం ఒక లెక్క కోసం. అవును. ఇప్పుడు ఈ మాట్లాడినంత లోపల ఇంకేం మాట్లాడాలని ఆలోచించే భవిష్యత్తు ఉంది. అవును. ఇప్పుడు మాట్లాడుతున్న వర్తమానం మాట్లాడి ఫినిష్ అయిపోయిన వెంటనే అది భూతకాలంలోకి పోయింది. అవును. అంటే నిరంతరం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని ఇంగ్లీష్ వాడు ఏదో చెప్తాను. అవును. అవును. సెకండులో 1000వ భాగాన్ని వాడు కనిపెట్టాడు ఈ మధ్య. నేను ఇంత సూక్ష్మానికి పోయినాను కాలానికి అంటాడు. మన వేదంలో మాత్రాకాలం అని ఒక లెక్క చెప్తారు. మాత్రాకాలం అంటే కుసుమ కోమల పత్రేషు తీక్షణ సూబ్జబ్జాం షేదయేత్ మాత్రం తన్మాత్ర మాత్రాకాల అంటారు. అంటే కోమలమైన ఒక పుష్పపు రేకుకు సూదిని గుచ్చేదానికి, సూది ప్రవేశానికి పట్టే కాలాన్ని మాత్రాకాలము అన్నారు. ఈ ఆధునిక సైంటిస్టు కంప్యూటర్లో దాన్ని లెక్కలు వేస్తే సెకండులో 16,000వ భాగం. అందుకే ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో పుట్టిన మానవుల్లో కూడా తేడాలు వస్తున్నాయంటే గ్రహస్థితులు మారుతూ ఉన్నాయి. రాముడు పుట్టిన నక్షత్రంలోనే ఎంతో మంది అదే పుడుతున్నారు. మరి అందరూ రాముడు కావడం లేదు అంటే ఈ మాత్రా కాలంలో వచ్చే మార్పు. అక్కడ అంత సూక్ష్మంగా మొదలుపెట్టి ఆ నిమేషాలు అని అదని ఇదని లెక్కలు చెప్పుకుంటూ గడియలు విగడియలు అని చెప్పుకుంటూ అన్నిటినీ రెండు చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే అర్ధనారీశ్వర తత్వం అనేది ఉంటేనే సృష్టి జరుగుతుంది అని చెప్పడంతో దినము రాత్రి 7 రోజులు కలిస్తే వారం, 2 వారాలు కలిస్తే పక్షం, 2 పక్షాలు కలిస్తే నెల, 2 నెలలు కలిస్తే ఒక ఋతువు, 3 ఋతువులు కలిస్తే 2 ఆయనాలు, ఆయనం ఉత్తరాయణం సంవత్సరం. ఆ తర్వాత పుష్కరం 12, ఆ తర్వాత షష్ఠి, ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకుంటూ పోయారు. ఆ తర్వాత సహస్ర చంద్ర దర్శనం 80, ద్విషష్ఠి 120 ఏళ్ళు పూర్ణాయుధార్థం. ఇట్లా మన వాళ్ళు చెప్పుకుంటూ ఈ సంవత్సరాలు 4,32,000 అయితే దాన్ని ఒక కలియుగ ప్రమాణంగా చెప్పారు. కలియుగం దాంట్లో కూడా మళ్ళీ సంఖ్యాశాస్త్రం 4, 3, 2 కలిపితే 9. ఈ కలియుగానికి రెండింతలు 8,64,000 సంవత్సరాలు. అది ద్వాపరయుగం. ఈ కలియుగానికి 3 12,96,000 సంవత్సరాలు. అది త్రేతాయుగం. ఈ కలియుగానికి కృత యుగం 12,28,000 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలను కలిపి ఒక్క మహాయుగం అంటారు. ఈ ఒక్క మహాయుగానికి మళ్ళీ టోటల్ చేస్తే 43,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. 1000 మహాయుగాలు కలిగిన తర్వాత బ్రహ్మదేవుడు విశ్రమించినప్పుడు ఇంతవరకు జరిగిన ఈ సృష్టి అంతా ఆయనలోకి పోతుంది. మళ్ళీ ఉదయం తెల్లారిన తర్వాత మళ్ళీ పైకి తీస్తాడు. ఇంతకుముందు జన్మలో ఒక బంటుగా ఉన్నోడు ఈ జన్మలో రాదు. ఈ క్రియేషన్
ఈ మార్పులు వాడి కర్మలు వాడు చేసిన ఉత్తమ సేవలను బట్టి ప్రమోషన్స్ డిప్రెషన్స్ అనేటి లెక్కన వాళ్ళలో ఈ మార్పులు జరుగుతూ సృష్టి ఇట్లా అనంతంగా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సృష్టి చేసే ఈ బ్రహ్మకు ఒక్కరోజు ఇంత అయితే, అటువంటి 365 రోజులు ఇంటూ 100 అయితే ఈ బ్రహ్మ కూడా పోతాడు. అప్పుడు ఆ బ్రహ్మ పోయినప్పుడు పెద్ద కల్పం, పెద్ద వినాశనము అంటారు. మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడు. అందుకే భవిష్యత్తు బ్రహ్మ హనుమంతుల వారు అని ఇప్పుడే చెప్పి ఉన్నారు మన వాళ్ళు. అవును అవును, వాస్తవం. ఇట్లా ఈ బ్రహ్మలు మారుతూ ఉంటారు. ఇట్లా బ్రహ్మ మారితే అది విష్ణుదేవుడికి ఒక్కరోజు అంట. విష్ణుదేవుడికి ఒక్కరోజు. అట్లా శ్రీ మహావిష్ణువుకు ఒక్కరోజు ఇంటూ 365 ఇంటూ 100 వేస్తే ఆ శ్రీ మహావిష్ణువు కూడా కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పటస్య పుటేశయనం బాలముకుందం మనసాస్మరామేని బాలముకుందుడు అయిపోతాడంట. ఆయన అట్లా బాలముకుందుడు అయితే అది శివ పరమాత్మకు ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస కాలం అంట. అట్లా శివ పరమాత్మకు 21,600 హంస జపము జరిగిపోతే ఆయనకు ఒక్క రోజు. అటువంటి రోజులు ఇంటూ 365 ఇంటూ 100 అయితే ఆయన జగన్మాతలో కలిసిపోతాడంట. అట్లా జగన్మాతలో కలిసిపోతే ఆ కాల సమయం జగన్మాతకు ఒక్క రెప్పపాటు కాలం అంట. మీరు ఈ ఇంటూలు చేసుకుంటూ పోతే ఏ కంప్యూటర్లో పట్టదు. కోట్ల పేజీల పుస్తకంలో సున్నాలు పెట్టుకుంటూ పోతే కూడా చేత కాదు. మన పూర్వీకులు అనంత కాలాన్ని అట్లా చెప్పారు, సూక్ష్మ కాలాన్ని ఇట్లా చెప్పారు. అట్లా నేను ఏకానేకో హమస్మి అనుకున్న ఆ పరబ్రహ్మ ఒక్క లక్ష్యంతో ఈ సృష్టి ఏర్పడింది అని సనాతన ధర్మం వాళ్ళు చెప్తారు. ఈ ఆధునిక సైంటిస్టులు సూర్యుడు పుట్టడము, ఈ గెలాక్సీ పుట్టడము, ఇదంతా 198 కోట్ల సంవత్సరాలు వాళ్ళకి వచ్చారు అప్రాక్సిమేట్లీ. వాళ్ళ లెక్క మన లెక్క కరెక్ట్ అనే దానికి మనము సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆద్య బ్రహ్మ ద్వితీయ పరార్థే అంటాం. అంటే ఇప్పుడున్నటువంటి బ్రహ్మ యొక్క 50 ఏళ్ళు నిండిపోయి 51వ బర్త్డే ఫస్ట్ డేట్లో ఉన్నాడు అని. మరి ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారము ఈ ఇన్ని లక్షల సంవత్సరాలన్నింటినీ కలుపుకుంటూ ఇంటూ 50 సంవత్సరాలు చేస్తే అది 203 కోట్ల సంవత్సరాలకు వస్తుంది. అంటే ఈ సైంటిస్టులు చెప్తున్న దానికి అదికి ఒకటే. ఎక్కడ తేడా అంటే అంతా ఈ 198 ఏళ్ల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగి విశ్వం పెరిగినప్పుడు భూమి మీద ఏమీ లేదు. భూమి అగ్నిగోళం లాగా ఉండింది. చల్లబడేదానికి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఈ డైనోసారస్ అనేటివి వచ్చాయి. అవి కూడా అంతరించిపోయినాయి, ఉల్కాపాతాలు జరిగి. ఆ తర్వాత మళ్ళా ఎక్కడో నీళ్లలో ఒక చిన్న జీవం వచ్చింది, అమీబా అనబడేటువంటి మొదటిది. తర్వాతే ద్వికణ జీవిగా మారింది, ఏకకణ జీవి ద్వికణ జీవిగా మారింది, అది కూడా నీళ్ళలోనే. ఇట్లా కణాలు పెరుగుతూ జల జీవాలు ఏర్పడ్డాయి. ఆ జలంలోనే ఉండకుండా మెల్లగా భూమి మీదకి రాను మొదలుపెట్టాయి. నీళ్ళలోకి వస్తూ భూమిలోకి వస్తూ తిరుగుతూ ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాలు. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలకు నీళ్లను వదిలేసి భూమి మీదనే నివసిస్తున్నాయి. ఆ తర్వాత ఈ జంతు లక్షణాలను వదులుకుంటూ మెల్లగా మానవ లక్షణాలకు పుణికి పుచ్చుకున్నాయి. తర్వాత జంతు లక్షణాలను పూర్తిగా వదిలేసి మానవుడిగా మారినాయి. మానవుడు తెలివితేటలు పెంచుకున్నాడు, ఆయుధాలు కనిపెట్టినాడు, రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అతని బ్రెయిన్ పూర్తిగా వికసించి అన్నిటి మీద కమాండ్ తీసుకున్న స్థాయికి వచ్చాడు అని సైంటిస్టులు అంటారు. మన సనాతన ధర్మంలో దశావతారాలు చెప్పారు. దశావతారాలలో మొట్టమొదటి చేప, మత్స్యావతారం, అది నీళ్లలో. రెండవ అవతారం కూర్మావతారం, నీళ్లలోనూ ఉంటుంది, భూమి మీద ఉంటుంది. మూడవది నీళ్లను పూర్తిగా వదిలేసి భూమి మీదనే ఉండేది, వరాహ అవతారం. ఆ తర్వాత జంతు లక్షణాలను వదులుకుంటూ మానవ లక్షణాల్లోకి వస్తూ ఉంది నారసింహ అవతారం, జంతువు నుంచి మనిషిగా డెవలప్. జంతు లక్షణాలు అన్నీ వదిలేసింది సూక్ష్మ మానవుడు వామనుడు. ఈ వామనుడు మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఆయుధాలు కనిపెట్టినాడు, పరశురామ అవతారం.
రాజ్యాలు ఏర్పరచుకున్నాడు రామ అవతారం. పూర్ణ మానవుడిగా మారినాడు శ్రీకృష్ణ పరమాత్మ. దశావతారాలకు దీనికి ఇంచుమించు అన్ని దగ్గరే. వాళ్ళ దృక్కోణం వేరే, మన దృక్కోణం వేరే. దృష్టి మారుతుంది కానీ సృష్టిలో మార్పు లేదు. ఆ సృష్టి ఇట్లే జరుగుతూ ఉంటుంది, నాశనం అవుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుందని మనం అంటాం. ఇది అప్పుడు పుట్టింది ఎప్పుడు పోతుందో అని వీళ్ళు లెక్కలేసి సూర్యుడు ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలకు పోతాడు, బిగ్ స్టార్ అదేమో అయిపోతాడు, పోతుంది అయిపోతుంది అంటాడు. అయిపోతుంది మళ్ళా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి గెలాక్సీకి మధ్యలో ఒక బ్లాక్ హోల్ అనేది ఉంది. ఈ గెలాక్సీలు అన్నిటికీ మధ్యలో అనంతమైన చీకటి ఉంది. అందుకే సైంటిస్టులు అంటారు కనపడేదంతా 5%, కనపడనిది అంతా 95% ఉంది అంటారు. దాన్ని బ్లాక్ మ్యాటర్ అని అంటారు. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే కృష్ణ పదార్థం. కృష్ణ అని అనకూడదు. ఎందుకని అనకూడదు స్వామిజీ? ఇప్పుడు కృషివలుడు అంటారు మీరు, అక్కడ క్రూ అంటారు. అవును అవును. కృపాచార్యుడు క్రూ అంటున్నారు. కృషి చెయ్యండి అంటాం. అక్కడ ఏం వాడుతున్నారు? క్రూ అంటారు. కృతజ్ఞతలు అంటాడు. అప్పుడు క్రూ అంటాడు. కృతజ్ఞుడు వాడు అంటాడు. అక్కడ క్రూ వాడతాడు. మా కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి కృష్ణ అంటున్నారు కానీ కృష్ణ అనడం లేదు. వాస్తవానికి కృష్ణ అన్నప్పుడు మన తృష్ణ తీర్చువాడు కృష్ణుడు. కృష్ అంటే అనంతము. ఆ అనంతాన్ని ఇచ్చువాడు కృష్ణ. అందుకే కృష్ణుని మనం ఆరాధించినప్పుడు ఆ పేరునన్నా సరిగ్గా ఉచ్చరిస్తే వాడు మన మాట వింటాడు. పక్కనే ఉన్నాడు. ఎంతసేపు కృష్ణ కృష్ణ అంటే నన్ను కాదులే ఎవడో కృష్ణ అని పిలుస్తున్నాడు, నన్ను పిలవడం లేదు అనుకుంటాడు. ఓకే. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి